హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ముందుగా కమలపిల్లలో పుట్టిన రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. రజనీకాంత్ గారు చేసిన జైలర్ 2 మూవీలో షారుఖ్ ఖాన్ గారు ఒక కీ రోల్ లో కనిపించబోతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే క్యారెక్టర్ మీద ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ క్యారెక్టర్ లో షారుఖ్ ఖాన్ గారు రజనీకాంత్ గారికి బెస్ట్ ఫ్రెండ్ గా అయితే కనిపించబోతున్నారు. నవీన్ చంద్ర నటిస్తున్న హనీ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా సస్పెన్స్ గా కూడా ఉంది. ఇప్పటిదాకా ఈ ట్రైలర్ ని ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సంబరాలు ఏటుగట్టు మూవీ తర్వాత సాయి దుర్గ తేజ్ చేయబోయే మూవీ మీద ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీని ప్రభాస్ గారి కజిన్ అయిన సిద్ధార్థ్ రాజ్ కుమార్ గారు డైరెక్షన్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ అంతా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా అయితే ఉండబోతుంది. శ్రీదేవి చేస్తున్న హైకో మూవీ నిన్నటి నుంచి షూటింగ్ స్టార్ట్ అయినట్టు ఒక యానిమేటెడ్ గ్లిమ్స్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ తీసుకోవడం అయితే జరిగింది. రాజేష్ నవ్య కలిసి నటిస్తున్న లగ్గం టైం మూవీ ఈ శుక్రవారం అయితే రిలీజ్ చేస్తున్నారు థియేటర్స్. బాలకృష్ణ గారు నటించిన ఆదిత్య 369 లాంటి అద్భుతమైన సినిమా తీస్తున్న సంగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడు తన 61వ సినిమా చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. అది కూడా 94 ఏళ్ల వయసులో. శివాజీ లయ కలిసి చేస్తున్న సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని మూవీ డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ నెల 12వ తారీఖు నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ యాప్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. విశ్వక్సేన్ కైడు లోవర్ కలిసి నటిస్తున్న ఫంకీ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే వచ్చేసింది. సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినండి. భీమ్ సిసోరియల్ చాలా నీట్ గా అయితే కొట్టాడు మ్యూజిక్. రామ్ మిరియాలు కూడా చాలా బాగా పాడాడు. ధనుష్ చేస్తున్న తన 55వ మూవీలో శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నట్లు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు మూవీ టీమ్. షాహిద్ కపూర్, రష్మిక వందన, క్రిటిస్ ఆనంద్ కలిసి నటిస్తున్న కాక్టైల్ 2 మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. మూవీని ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ గారు రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కోసం ఒక క్లాస్ స్టోరీని, ఇంకొక మాస్ స్టోరీని అయితే రాశారంట. ఫైనల్ గా మాస్ స్టోరీ నచ్చడంతో అదే స్టోరీతో సినిమాని తీస్తారని తెలుస్తుంది. అభిషన్ జీవింత్, అన్స్వర రాజన్ కలిసి నటించిన విత్ లవ్ మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేస్తుంది భయ్య. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ట్రైలర్ కొంచెం కొత్తగా అయితే ఉంది. చిరంజీవి గారు నటించిన విశ్వంబర మూవీని జూలైలో రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా థియేటర్ లో రిలీజ్ అయినంత వరకు నేను ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్లను అయితే నమ్మను భయ్య. రామ్ చరణ్ నటించిన పెద్ద మూవీ కూడా మార్చి నుంచి మే 1 కి మార్చారని అయితే తెలుస్తుంది. సంతోష్ శోభన్ నుంచి రాబోయే కపుల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం అయితే రిలీజ్ చేస్తున్నారు. వారణాసి మూవీ రిలీజ్ డేట్ కొత్త పోస్టర్ ని అఫీషియల్ గా అయితే రిలీజ్ చేశారు రాజమౌళి గారు. అంతరిక్షంలో నుంచి కొన్ని ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడి పెద్ద విస్ఫోటనం జరిగినట్టు అయితే చూపించారు పోస్టర్ లో. శర్వానంద్ నటించిన నారి నారి నడుమూరి మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఎల్లుండి నుంచి అయితే స్ట్రీమ్ అవుతుంది. ప్రభాస్ నటించిన ది రాజసభ మూవీ జియో హాట్ స్టార్ లో శుక్రవారం నుంచి అయితే స్ట్రీమ్ అవుతుంది. అలాగే శివకార్తికేయన్ నటించిన పరాశక్తి మూవీని కూడా 7వ తారీఖు నుంచి అయితే G5 లో స్ట్రీమ్ చేస్తున్నారు.